ప్రత్యేకత. పైగా సుబ్రహ్మణ్యుడు కుండలినీ శక్తికి ప్రతీక. షట్చక్రముల యొక్క భేదనము జరిగిన తరువాత సహస్రారములో రమించేటటువంటి బ్రహ్మణ్య స్థితికి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం ఒక అపురూపమైనటువంటి సన్నివేశం. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, నేను ఒక చోట ఒక వ్యాఖ్యానంలో చదివాను. మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడతాం. మిగిలినటువంటి దేవతామూర్తుల దర్శనమునకు వెళ్ళినప్పుడు కలిగేటటువంటి అనుభూతి కన్నా వెంకటేశ్వర స్వామి వారి చేసేటటువంటి అనుభూతి వేరు. దానికి పేరే ఆనంద నిలయం. లోపలికి వెళ్లి దర్శనం చెయ్యగానే దివ్యమైనటువంటి ఆనందమునకు లోనైపోతారు. ఎందుచేత అంటే షట్చక్రభేదనము చేసిన తరువాత సహస్రారములో పరమశివ పర్యంక నిలయైనటువంటి పార్వతీదేవి దర్శనము లేదా ఆ పరబ్రహ్మ దర్శనము ఎంత గొప్పదో వెంకటాచలపతి దర్శనం అంత గొప్పది. అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనమే వెంకటేశ్వర దర్శనముగా కీర్తించి పిలిచేవాళ్ళు ఉన్నారు. ఆయనకి కుమార అని పేరు. కుమారాయే బాల, అందుకని బాలాజీ అంటే కుమారస్వామి అని పిలిచేటటువంటి వాళ్ళు, కుమారస్వామిగా ఆరాధించేటటువంటి వాళ్ళు అనేక మంది భక్తులు ఉన్నారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అవతారం. మీకు ఆయన ఎంత ముగ్ధమోహనమైనటువంటి స్వరూపం అంటే, సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్తరువుని ఎవరైనా ఇలా చూశారనుకోండి, ఆయన మూర్తిని ముద్దులు మూట కట్టేస్తున్నాడండి అంటారు. ఎంత అందంగా ఉంటాడంటే ముమ్మూర్తుల వాళ్ళ అమ్మగారి పోలిక. అంటే మరో మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి పోలిక. అంత అందంగా ఉంటాడు ఆయన. మహానుభావుడు ఆ విభూతి రేఖలు పెట్టుకుని, ఆ కుంకుమ పెట్టుకుని, ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే ఆ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమైపోతుంది. అయితే అనేకమైనటువంటి దేవతాంశములు జన్మించాయి. కానీ వీటికి లేనటువంటి చిత్రం అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గర వచ్చింది. ఎందుచేత అంటే, మీరు ఏ గ్రంథం తీసుకోండి, పవిత్ర గ్రంథం శ్రీమద్ రామాయణం తీసుకోండి, బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చెప్తారు. భారతం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. వామన పురాణం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. స్కాంద పురాణం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీద వచ్చింది. అది పురాణాలన్నింటిలోకి పెద్ద పురాణం. మీరు కుమార సంభవం కాళిదాస కృతం ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. ఇంకా చిత్రం ఏమిటంటే, అసలు శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షికి ఒక గొప్ప అలవాటు. ఆయన ఏ సర్గకి ఫలశ్రుతి చెప్పారు. ఈ సర్గ చదివితే ఇదిగో ఇది వస్తుంది అని ఎక్కడా ఉండదు. మీకు అంత శక్తివంతమైన సుందరకాండకి ఫలశ్రుతి చెప్పలా వాల్మీకి మహర్షి. ఏ సర్గకైనా అందులో సీతాదేవి దర్శనం జరిగినటువంటి సర్గ పరమపావనమైనటువంటి సర్గ. అలాగే జయమంత్రం చెప్పినటువంటి సర్గ పరమపావనమైన సర్గ. మరి ఆ సర్గలలో వేటికైనా ఫలస్థుతి చెప్పారా వాల్మీకి మహర్షి? ఇవి జరిగితే ఇదిగో ఇది జరుగుతుంది అని ఎక్కడ చెప్పరు వాల్మీకి. అంతటి వాల్మీకి బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికే ఫలస్థుతి చెప్పారు. గంగావతరణానికి ఫలస్థుతి చెప్పారు. కొన్ని సర్గలకి మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, వాటికే చెప్పారు ఫలస్థుతి. అలా ఫలస్థుతి చెప్పబడినటువంటి పరమపావనమైనటువంటి గాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం. అయితే అసలు ఆ అవతారం రావలసిన అవసరం ఏమిటి, ఎందుకు వచ్చింది అంటే, దానికి కొంచెం శివమహాపురాణంలో ప్రవేశించవలసిన అవసరం ఉంటుంది. ఎందుచేత అంటే, నేను ఇందాక మీకు మనవి చేసినట్టు అనేకమైనటువంటి గ్రంథాల్లో కుమార సంభవం గురించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార విశేషాలని గురించి వర్ణన చేశారు. కొద్దిగా మార్పులు ఉంటాయి. అయితే విశేషించి రామాయణం బాలకాండలో చెప్పబడినటువంటి కుమార సంభవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం గురించి పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది. గర్భిణీ స్త్రీలు, అందులో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాను చూసారా, ఒక 5 నెలలు దాటిపోయినటువంటి స్త్రీలు ప్రత్యేకం చెప్పించుకు వినేవారు ఈ 36-37 సర్గాల్ని. ఎందుకని అంటే, అది విన్నట్టయితే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడని ఫలస్థుతి. దీర్ఘాయుష్మంతుడు లభిస్తాడు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది, స్కందలోకాన్ని పొందుతారు అని చెప్పారు. అందుకని ప్రత్యేకం చెప్పించుకునేవారు 36-37 సర్గలకి వివరణ. అయితే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రావడానికి కావలసినటువంటి కారణాల్ని వాల్మీకి రామాయణంలో విశేషంగా వర్ణించలేదు. వర్ణించినది శివమహాపురాణంలో వర్ణించారు. అందుకని శివమహాపురాణంలోంచి క్లుప్తంగా మీకు ఆ కారణాన్ని వివరిస్తాను. పూర్వకాలంలో
కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి 27 కుమార్తెలలో కొంతమంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు. ఆ చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి. దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది. రెండున్నాయని చూస్తూ ఉండడం అజ్ఞానం. ఆ ద్వైతాన్ని చూడడం దితి. ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య. దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే